గురుగారు, మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి స్ట్రెస్, డిప్రెషన్, వ్యసనాలు, కుటుంబ సమస్యలు వీటన్నిటికీ కూడా భగవద్గీత ఎలా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది? ఇదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు అడిగాడు. అయ్యా, నువ్వు చెప్తున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో బాగా జ్ఞానం రావాలన్నావు, జ్ఞానం ద్వారా సాధన చేయాలన్నావు. ఇక్కడ చూడబోతేనేమో నా చేత యుద్ధం చేయిస్తున్నావు నువ్వు. ఈ యుద్ధంలో నా వాళ్లే కనబడుతున్నారు ఎదురుగా. నన్ను నేను చంపుకుంటున్నట్టుగా, నన్ను నేను శిక్షిస్తున్నట్టుగా ఉంది అని ఒక విషమ పరిస్థితిలోకి వచ్చాడు. అంటే ఇందాక మీరు అన్నారే స్ట్రెస్ అని, ఆ మానసికమైనటువంటి పీడనకి గురయ్యాడు. ఆ మానసిక పీడకు గురైనప్పుడు అప్పుడు స్వామి చెప్తున్నాడు ఒక మాట, పిచ్చివాడా, నువ్వు చేస్తున్నాననే భావం ఎప్పుడైతే వదిలిపెడతావో, ఇది నా వల్లనే అవుతోంది, నేనే కారణం అనుకుంటున్నావో, ఆ కారణం నువ్వు ఆలోచించినప్పుడు కార్యంలో సాధన విజయం పొందలేవు. కనుక నువ్వు చేసినా చేయకపోయినా జరిగేది జరుగుతుంది. మనం లేచినా లేకపోయినా సూర్యుడు ఉదయిస్తున్నాడు, తెల్లవారుతోంది. మనం క్యాలెండర్ చూసినా లేకపోయినా క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి. అట్లాగే ఇక్కడ ఏం చెప్పాడంటే, నిమిత్త మాత్రం భవే సవ్యసాచి. ఓ అర్జున, నువ్వు నిమిత్త మాత్రం రా నాయన, చేయదలుచుకుంది నేనే చేస్తున్నాను, నీ ద్వారా చేస్తున్నా. ఆ క్రెడిట్ అంతా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కనుక నువ్వు ఇందులో సఫలం పొందు. నిన్ను విజయుడు అని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను రా, నేను సిద్ధమవుతున్నాను. కనుక కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు. అంటే ఈ పని చేస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఫలితం వస్తుందా రాదా కాదు. నువ్వు చెయ్యి, కర్మ చెయ్యి. కర్మ చేసి ఫలితాన్ని నాకు వదిలిపెట్టేయి. ఫలితం ఇచ్చే బాధ్యత నాది, కర్మ చేసే బాధ్యత. కనుక కురు కర్మ, నువ్వు చేయవలసిన పని చెయ్యి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకు వర్తమానంలో నువ్వు చేయవలసిన పని ఏమిటి? యుద్ధం చేయాలి. జయం వైపు మనసి వెళ్ళాలి. కనుక ఏ దుర్మార్గులైతే ఉన్నారో ఆ దుర్మార్గుల్ని వధించాలని ఇంతకుముందు అనుకున్నావో, నువ్వు అనుకున్నటువంటి మాటని నేను నిర్ణయం తీసుకున్నా. నువ్వేమన్నావు? కౌరవులు నశించాలి, పాండవులు గెలవాలి, మాకు జయం కలగాలి, ఏం చేస్తావో మాకు జయం ఇమ్మని అడిగావు. తీరా నేను జయ సంకల్పాన్ని చేసిన తర్వాత, రిజల్ట్ నేను నిర్ణయించిన తర్వాత నేను చెయ్యాలా లేదా అంటావేంటి? నిమిత్త మాత్రం, నువ్వు నామకే వాస్తే, నీది ఏమీ లేదురా బాబు, ఇప్పటికే నేను వీళ్ళందరినీ లేపేశాను, నీ ద్వారా చెయ్యాలనుకుంటున్నాను అని జ్ఞానబోధ చేశాడంటే, ఎప్పుడైతే మనం ఫలితం సరిగ్గా వస్తుందో రాదో అనే సంశయంగా ఉంటే, ఆ సంశయ సందర్భంలో ఇది మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి. కనుక మొట్టమొదటే చెప్పిన మాటే, చివరిదాకా చెప్పిన అదే మాట ఏంటంటే, మన్ని ఉత్సాహపరిచేది, మన్ని ప్రేరణ కలిగించేది, మనకు జయం కలిగించేది, మన్ని సక్రమ మార్గం నడిపించేటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. కనుక మనకి డిప్రెషన్లో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, ఇది నా వల్ల కాదు, ఇది నేను అప్రయోజకుడిని, నాది ఏమీ లేదనుకున్నవాడు కూడా భగవద్గీతను ఆశ్రయించి అధ్యయనం చేసి ఆ మార్గంలో వెళితే తప్పకుండా విజయం పొందుతారు. కనుక లాభాన్ని కానీ, జయాన్ని కానీ, కర్తవ్య నిర్వహణని కానీ చేయడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ ఒక మాట అన్నాడు, నువ్వు జ్ఞానం గొప్పదని ఒకసారి అన్నావు, కర్మ గొప్పదన్నావు ఒకసారి. ఈ రెండు ఎట్లా సమన్వయం పొందుతాయి అంటే, జ్ఞానము ద్వారా కర్మను నిర్ణయించుకోవాలి, ఆ కర్మ ద్వారా ఆచరణ చేసి ఫలితం పొందాలన్నారు. కనుక మనకొచ్చే సర్వ సమస్యలకి ఏకైక పరిష్కారం ఒకే ఒక మాత్ర భగవద్గీత అనేటువంటి ఔషధం. అందుకనే దీన్ని అమృతము అన్నారు. అన్ని శాస్త్రాలని అమృతం అనలా, భగవద్గీతని మాత్రమే గీతామృతం అని ఎందుకన్నారంటే, సర్వ సమస్యలకి ఏకైక మార్గం భగవద్గీత. భగవాను వాచ, భగవంతుడు చెప్పిన నేరుగా మాట కనుక ఇది యథార్థంగా వాస్తవంగా ఆచరణ రూపంగా జరిగేది. కనుక భగవద్గీత మన అందరికీ ప్రేరణ చేసేటువంటిది. మన సర్వ సమస్యలకి ముఖ్యంగా మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చేది భగవద్గీత. ఇందులో యోగము అన్నారు, అంటే చిత్తవృత్తి నిరోధం కలిగించేది యోగం. కనుక ఆ చిత్తవృత్తి నిరోధం భగవద్గీత అధ్యయనం వల్ల వస్తుంది. కనుక ఇది ప్రేరక గ్రంథంగా భావన చేయండి.